మత్తు పదార్థాలకు బానిసై ఒకడు, మద్యానికి బానిసై మరొకడు విచక్షణ కోల్పోతున్నారు. డబ్బు కోసం సొంత వారిపైనే కక్ష తీర్చుకుంటున్నారు. డబ్బు ఇవ్వలేదన్న కోపం, ఆస్తి దక్కదన్న కసి వారిలోని మృగం బయటకొస్తోంది. ఆస్తిలో తన భాగం తక్కువగా ఇచ్చాడని సొంత తాతపైనే 73 కత్తిపోట్లతో హత్య చేశాడు ఓ మనవడు. ఆ ఘటన మరవక ముందే బాపట్ల జిల్లా రేపల్లెలో మరొకటి జరిగింది. డబ్బులు ఇవ్వలేదని సొంత అమ్మమ్మనే హతమార్చాడు ఓ బాలుడు. బాపట్ల జిల్లా రేపల్లెలో ఇటీవల 60 ఏళ్ల వృద్ధురాలు సరస్వతి హత్యకు గురైంది. అయితే ముందుగా దోపిడీ దొంగలు హత్య చేసినట్టు అనుమానించిన పోలీసులు చివరకు సొంత మనవడే హత్య చేసినట్టు గుర్తించారు. సరస్వతి పెద్ద కూతురి కొడుకు మద్యానికి బానిసయ్యాడు. మద్యం తాగేందుకు అమ్మమ్మ దగ్గర డబ్బులు తీసుకుంటుండేవాడు. ఈ క్రమంలో అమ్మమ్మకు అతడికి డబ్బులు ఇవ్వటం మానేసింది. ఈ క్రమంలో సరస్వతి మీద కక్ష పెంచుకున్నాడు. తనకు డబ్బు ఇవ్వలేదన్న కసితో చాకుతో సరస్వతి పీక కోసి హతమార్చాడు. అయితే సాంకేతిక పరిజ్ఞానంతో కేసును ఛేదించిన పోలీసులు బాల నేరస్తుడిని జువెనైల్ జైలుకు తరలించారు. మున్సిపాలిపాలెంలో పసుపులేటి సరస్వతి అనే ఆవిడని హత్య చేసినట్లుగా ఆమె చిన్న కుమార్తె ఉషారాణి ఇచ్చిన రిపోర్ట్ మీద కేసు నమోదు పరిచి దర్యాప్తు స్టార్ట్ చేయడమైంది. దర్యాప్తు చేశాం. దీంట్లో సాంకేతికమైనటువంటి పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఒక బాల నేరస్తుడు ఎవరైతే ఉన్నాడో ఒక చాలా సిల్లీ రీజన్కి చిన్న ఇష్యూకే ఆమెను చంపడం జరుగుతుంది. బాల నేరస్తుడు కాబట్టి పూర్తి వివరాలన్నీ కూడా చెప్పలేకపోతా ఉన్నాము. అరెస్ట్ చేసి యాజ్ పర్ ప్రొసీజర్ జువెనైల్ బోర్డు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతూ ఉంది. నేరానికి ఉపయోగించినటువంటి కత్తి, ఆ నేరం జరిగిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి కొంత డబ్బును తీసుకొని వెళ్ళాడు అతను. మున్సిపాలిపాలెంలో